నా జర్నీ స్టార్ట్ అవడంలో ప్రముఖంగా మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండేది. వారి దగ్గరికి నా చిన్నతనంలో చాలామంది, మా ఫాదరు అప్పికట్ల జోసెఫ్ గారు, ఆయన మాజీ రాజ్యసభ సభ్యుడు, స్వతంత్ర సమరయోధుడు. ఆయన 1949 నుంచి 52 వరకు రాజ్యసభ పనిచేశారు. అశేషమైన జనం ఆయన్ని కలవడానికి వచ్చేవాళ్ళు. పొద్దున్నే 4 నుండి వచ్చేవాళ్ళు. మా స్వస్థలం విజయవాడ ప్రాపర్. విజయవాడ కృష్ణా జిల్లా, విజయవాడ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా. విజయవాడ ప్రాపర్. మామూలు గవర్నమెంట్ స్కూల్లో, కప్పలబడుల్లో విద్యా ప్రస్థానం బిగిన్ అయింది. నేను 10th క్లాస్ ఒకసారి తప్పాను. తర్వాత రెండోసారి మా ఫాదర్ తీసుకెళ్ళి ఇంకొక స్కూల్లో పెడతాం వల్ల, తేలపల్లి రాజా హై స్కూల్ అని విజయవాడలో పెడతాం వల్ల పాస్ అవడం జరిగింది. తర్వాత ఆంధ్ర లైలా కాలేజీలో 1970 నుంచి 75 వరకు ఇంటర్మీడియట్, BA వరకు అక్కడే చదివాను. చదివిన తర్వాత నాలో మార్పు రావటంగా గమనించాను. అంటే ఎటువంటి మార్పు వచ్చింది? అంతకుముందు ఎలా ఉండేవాళ్ళు, ఏ మార్పు వచ్చిందండి? అంటే ముందు చదువు మీద అంత ఆసక్తి ఉండేది కాదు. ఇది ఒక పోకిరి వెదవలాగా, ఒక రోడ్డు తిరిగే దానయ్యలాగా అట్లా ఉండేది. ఆ ప్రస్థానం ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత మార్పు వచ్చింది. ఇంటర్మీడియట్లో ఒక 70-80 మంది ఉన్న క్లాసులో నేను 10వ వాడిగా రాటు తెలియాను. తేలపల్లి రాజా హై స్కూల్లో మా ఫాదర్ చేయించినప్పుడు ఆ హెడ్ మాస్టరు ప్రసాదరావు గారు ఉండేవాడు. ఆయన నన్ను చేదరించుకునేవాడు. ఒక బ్యాడ్ ఎలిమెంట్ అనుకునేవాడు. ఈయన ద్వారా అందరూ చెడిపోతారా అనుకునేవాడు. అటువంటప్పుడు నాకు అనిపించింది, అరే నేను అంత బ్యాడ్గా ఉన్నానా అని నేను కూడా చదవటం బిగిన్ చేశాను. ఆ చదవటంలో క్లాసులో చివరగా ఉన్నవాడిని. నేను 5-6 ర్యాంకులు 10 ర్యాంకుల్లోకి వచ్చాను. అప్పుడు వాళ్ళు ప్రీ ఎగ్జామినేషన్ 10th క్లాస్కి పబ్లిక్ ఎగ్జామినేషన్కి వెళ్ళబోయే ముందు ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యే 10 మందిలో నేను ఒకటి కానీ తేలిపోయింది. నాకు వచ్చింది. వచ్చిన తర్వాత లయలా కాలేజీలో నా ఇష్టానికి ఎగనెస్ట్గా మా ఫాదర్ తీసుకెళ్ళి జాయిన్ చేశాడు. నాకు చాలా ఒక 2-3 నెలలు మదన పడేవాడిని, నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి అట్లాగా అని. తర్వాత ఆ కాలేజీలో అందరు చదువుకోవటం చూసి నేను కూడా అనిపించింది, నేను కూడా వీళ్ళకి మళ్ళీ ఎందుకు పోటీ పడగలుగుతాను. ఈ పోటీ పడటంలోనే చాలా పేద విద్యార్థులు ఉండేవాళ్ళు. వాళ్ళకి కాలేజ్ ఫీజులు కడటానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అప్పుడు మా ఫాదర్ చేస్తున్న సేవలు నాకు జ్ఞప్తిచ్చి మా కాలేజ్ ఫ్రెండ్స్ని, వాళ్ళని, చాలా రిచ్ పీపుల్ ఉండేవాళ్ళు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఎక్కడ డబ్బులు ఉన్నవాళ్ళు అంటే ఆ కాలేజీలో ఉండేవాళ్ళు. అవును. ఆ కాలేజీలో అప్పుడు వాళ్ళని వెళ్ళి కొంతమందిని అన్నారే వీడికి ఫీజు కడితే బాగుంటుంది కదా అని అంటే వాళ్ళు కొంత సాయం చేయటం ద్వారా మేము రఫ్లీ ఫిగర్ అయితే జ్ఞప్తి లేదు, ఇప్పుడు ఒక 40-50 ఏళ్ళు అయింది కాబట్టి 350 మందిని ఫీజులు కట్టి గట్టెక్కించాం. అది నా ప్రస్థానం. దానికి మించి నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో మా ఫాదర్ MLCగా ఉండేవాడు. అప్పుడు జెమినీ సర్కస్ వాళ్ళు ఒక కాంప్లిమెంటరీ పాస్ పంపించారు మీకు, అంటే మా ఫాదర్కి. మా ఫాదర్ అన్నాడు, మీరు వెళ్ళండిరా పిల్లలు, నాకేం ఇంట్రెస్ట్ లేదని. ఆయన అటువంటి వెళ్ళేవాడు కాదు. మేము 5గురం వెళ్ళాలి. అంటే మీరు మొత్తం కుటుంబ సభ్యులు 5 మంది? 5గురం పిల్లలు వెళ్ళాలిస్తే 6గురు ఉన్నారు. అప్పుడు 6గురు ఉంటే నేనే అన్నాను, మీ 5గురు వెళ్ళండి పర్వాలేదు అంటే, వాళ్ళు అన్నారు మీ ఫాదర్కి ఇచ్చింది కదా, మమ్మల్ని మధ్యలో అడిగాడు అనుకో మళ్ళీ వెనకతరం వేస్తారు కాబట్టి నువ్వు ఉండాలి అన్నారు. ఆలోచించి అందరిలో చిన్నవాడిని నా భుజం మీద వేసుకొని చిన్నపిల్లవాళ్ళలాగా 6గురు కలిసి సర్కస్ చూస్తానికి లోనికి వెళ్ళిపోయాం. అంటే అప్పుడు అనిపించింది, మా మేనత్త గారు ఒక ఉంది, నీలో 10 మందికి సాయం చేద్దామని తత్వం ఉందరా అనేది. మా నాయనమ్మ గారు దుర్గమ్మ అని ఉండేది. నా చిన్నతనంలో పొలాల్లో జిలేబీలు అమ్ముకునేది. జిలేబీలు అమ్ముకుంటే ఆమెని జిలేబీలు అమ్ముకుంటున్నప్పుడు స్కూల్ పిల్లలు వచ్చి ఆ జిలేబీలు ఇంకా ఆశతో చూస్తూ ఉండేవాళ్ళు. ఆమెకు వచ్చేదే కొద్ది ఆదాయం.
పాపం ఆమెలో ఉన్న ధార్మిక గుణం నాకు చూసిన తర్వాత చాలా అనిపించింది. ఏరా బాబు నీకు కావాలా జిలేబీ అని ఒక జిలేబీ తీసి ఆ పిల్లడికి ఇచ్చాను. నేను ఒకసారి అడిగా, అమ్మ మరి నీకే తక్కువ వద్దు కదా అని అంటే, అయ్యా వాడు చూసిన చూపులో ఆనందంలో నేను ఇచ్చినప్పుడు అంత ఆనందం మళ్ళీ కలగదు నాయన నాకు, కాబట్టి నేను ఇచ్చాను. ఇట్లాంటి ఇంకో 10 మంది కన్నా ఇస్తాను, నేను నాకేం తగదు. మీరు సివిల్స్ ఎప్పుడు కంప్లీట్ చేశారు సార్? నేను ఎంఏ అయిపోయిన తర్వాత ఎంఏ ఎకనామిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన దళితుల్లో ఒక 20 ఇయర్స్ తర్వాత ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఇద్దరం ఉన్నాం. ఆయన నా కొలీగ్ జగన్మోహన్ రావు గారు, నేను ఇద్దరం పాస్ అయ్యాం ఫస్ట్ క్లాస్లో చేసి. అప్పటి నుంచి 78లో పీఈటీసీ అని ఉండేది, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్, దాన్నే ఇప్పుడు స్టడీ సర్కిల్స్ అంటున్నారు. ఓకే. దానికి వచ్చా నేను. నాకు సీటు దొరకలేదు, మేము 4 వచ్చాం. 4 వస్తే 3 వచ్చినాయి, నాకు రాలేదు. నేను వెనక్కి వెళ్ళిపోతానంటే ఆ 3 కూడా నాతో పాటు వెనక్కి వచ్చేస్తామన్నారు ఆంధ్ర యూనివర్సిటీ. అప్పుడు నేను మా ఫాదర్ని రిక్వెస్ట్ చేసి కొద్దిగా పాకెట్ మనీ పంపించండి భోజనానికి, ఇక్కడ ఉండి చదువుకుంటానని వాళ్ళ రూమ్లోనే ఉండి కింద చాప్ వేసుకొని ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. ఆ ప్రిపేర్ అయిన టైంలో నాకు జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా సెలక్షన్ వచ్చింది. దానిలో మొత్తం వెళ్ళిన ఒక 5,000 మంది పరీక్ష రాశారు, మొత్తం కంబైన్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఆల్ సెయింట్స్ స్కూల్లో. అప్పుడు నాకైతే అనిపించింది, ఒక్కొక్కడు కార్ల మీద వచ్చారు, ఇది నాదే అని అంటారు, ఒకళ్ళు కొట్టేశాను రా ఒక సీట్ నాదే అని అంటాడు. వాళ్ళందరినీ చూసిన తర్వాత నాకు అనిపించేది అసలు మనం ఎక్కడ నిలబడతామని. తర్వాత దేవుని దయ వల్ల 30 మంది సెలెక్ట్ అయ్యాం. సెలెక్ట్ అంటే ఇంటర్వ్యూ వరకు సెలెక్ట్ అయ్యాం. అప్పుడు మద్రాసులో చాలా ఫేమస్గా ఎల్ఐసి బిల్డింగ్ ఉండేది. ఎల్ఐసి బిల్డింగ్ అప్పుడు 14 అంతస్తులో ఎంతో కట్టిన బిల్డింగ్, అది ఒక టూరిస్ట్ స్పాట్గా ఉండేది. ఆ బిల్డింగ్లో మాకు ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ప్రతివాడు మోకరితో మాట్లాడతాడు, స్టూడెంట్స్. అన్న నాకే వచ్చేస్తాయి, ఇది నాదేను, నేను బాగున్నాను అని అందరూ చెప్పుకుంటూ ఉండేవాడు. చెప్పుకుంటుంటే నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నా. నేను వెళ్ళిన టయానికి వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, నేను చెప్తున్నా, వాళ్ళని అడుగుతున్నారు, చెప్తున్నా. లాస్ట్ క్వశ్చన్ అడిగాడు, టంగుటూరి ప్రకాశం పంతులు ఎవరు అని. ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఆయన ఛాతిని అడ్డుపెట్టి బ్రిటిషర్స్కి ఎదురు తిరిగిన మహానధీరుడు. ప్రాక్టీస్ చేసేవాడు ఇక్కడే మద్రాసులో. ఇన్సిడెంటల్లీ మై ఫాదర్ ఆల్సో హ్యాపెన్స్ టు బి ఏ ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్తే ఆ మెంబర్ లేసి, ఐఎమ్ ఎలర్టెడ్ టు హ్యావ్ యువర్ ప్రజెన్స్ ఇన్ మై ఆర్గనైజేషన్ అని, నీకు అపాయింట్మెంట్ వస్తుంది, మీరు వెళ్ళిపోండి అని. ఆ కథ మా 30 మందిలో చెప్పిన వాళ్ళే 5గురికి 6గురికి వచ్చింది. కథ వాళ్ళంతా మొగరికి చెప్పుకున్నారు. ఇప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్ని సైకలాజికల్ చూస్తే చేసేది తక్కువ, ఎక్కువ చెప్పుకుంటారు. ఇన్సూరెన్స్లో వచ్చినా కానీ బాంబేలో ఉంటూ. మీ ఐఆర్టీఎస్కి ఎప్పుడు వచ్చారు సార్? ఐఏఎస్కి ప్రిపేర్ అయితే ఫస్ట్ ఇయర్ నాకు జాండీస్ వచ్చి, మా డాక్టర్ అన్నాడు, నువ్వు ఫర్దర్గా చదివితే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. కానీ నాకు మనసు ఒప్పక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళా, బాంబేలో వెళ్ళాను. బాంబేలో రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తే అప్పుడు సెలెక్ట్ అయినాడికి నాకు డిఫరెన్స్ ఒక 5% కనపడింది. రాశాను. సెకండ్ టైము నాకు ఐఆర్టీఎస్ వచ్చింది. ఈ సివిల్ సర్వీస్లో చాలామందికి తెలియంది ఏంటంటే, ఐఏఎస్ ఐపీఎస్ఏ కాకుండా మొత్తం ఒక 23 సర్వీసులు ఉన్నాయి ప్రస్తుతం. యాజ్ ఆఫ్ 2025 అయితే 23 సర్వీసులు ఉన్నాయి. ఇదివరకు 24 ఉండేవి. 2 ఏళ్ల క్రితం మోడీ గారు కొన్ని 4 సర్వీసులు తగ్గించడం వల్ల 20 అయినాయి. మళ్ళీ ఇప్పుడు రెస్టోర్ చేసి 23 చేశారు. రాత్రులు పగలు ఉద్యోగం చేసుకుంటానే బాంబేలో ఉంటూ ప్రిపేర్ అయ్యేవాడిని. టైం ఒక్క 5 నిమిషాలు కూడా వేస్ట్ చేసుకునేవాడిని కాదు. నా డే అంతా రాసుకునేవాడిని. అట్లానే నేను రాసిన పుస్తకాల్లో కూడా 14.5 గంటలు ఎట్లా చదవాలి అనేది అదే ఒక బుక్ కూడా రాశారు.
విజయానికి మార్గదర్శి అని. మార్గదర్శి మాకెవరో అప్పుడు ఆ రోజుల్లో చెప్పలేదు. ఓకే. బుక్కులు దొరికే కాదు, ఉన్నా కానీ చెప్పేవాళ్ళు కాదు. అందుకే అంటే మోకరీ, సెల్ఫిష్నెస్, వీడేదో మమ్మల్ని దాటిపోతాడు అని. నేను మేకర్స్ ఆఫ్ ఇండియా, మోడర్న్ ఇండియా అని ఒక బుక్ ఉండేది. అంటే పెద్ద పెద్ద సార్ ఇప్పుడు ఈ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, మీరు అప్పుడైతే కష్టపడి చదువుకొని వచ్చాము అన్నారు. ఆ కాలంలో మొబైల్స్ లేవు, ఇంటర్నెట్ లేదు, ఈ యూట్యూబ్లు అవి ఇవి ఏమీ లేవు. ఇప్పుడున్న జనరేషన్లో 24 hours మొబైల్స్. ఆ యాడెడ్ అడ్వాంటేజ్ని ఉపయోగించుకోవాలి వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారు కదా, సేమ్ మొబైల్లోనే మీకు ఒక డౌట్ వస్తే గూగుల్లో కొడితే ఇమ్మీడియట్లీ రిప్లై ఇస్తుంది. అప్పుడు ఆ టైంలో లేదు. ఇప్పుడు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. మీకు ఈ రోజున ఆన్లైన్లో పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు. మీరు రాసిన ఎస్ఏ రైటింగ్లో ఏం తప్పులు ఉన్నాయి, ఎట్లా చేయాలి, ఏంటి అనేది ఇవ్వడానికి ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలి. కానీ పొద్దుగులు చిట్ చాట్లకి, ఆర్డిట్లకి ఉపయోగిస్తే ఏదన్నా పనికిరాదు. దీనిలో నేను చెప్పిన 6 సూత్రాలు ఉన్నాయి మీరు రాసిన బుక్లో. ఆ బుక్లో ఈ 6 ఎవరన్నా పట్టుకుంటే ఎవరికైనా వస్తుంది. ఇట్ ఈజ్ నాట్ ఐఏఎస్ ఇన్ లైఫ్, ఎనీథింగ్ అనిపించచ్చు. అది ఏంటి దానికి కారణం? విల్ పవర్ ఉండాలి. నేను ఇది సాధించాలి అని విల్ పవర్ ఉండాలి. రెండోది హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అసలు రిప్లేస్మెంటే లేదు. మూడోది నువ్వు గైడెన్స్గా ఉండాలి. నీ గైడింగ్ ఏంటి? ఓహో, నేను ఐఏఎస్ సంపాదించాలనుకునేది నీ గైడింగ్. లేకపోతే పక్కనున్న వాళ్ళ గైడెన్స్ తీసుకొని నువ్వు రైట్ ట్రాక్లో వెళ్తున్నావా లేదా చూసుకోవాలి. ఈ తలంపు ఒక రోజుతోనే ఉండకూడదు, పర్సిస్టెన్స్గా ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి, ఒక రోజుతో ఉండకూడదు. ఈ 5 సూత్రాలు మనల్ని అయితే నీకు ఆ రోజు సక్సెస్. దీనిలో ఏంటంటే ఎవరైతే 17 ఏళ్ల నుంచి 29 ఏళ్ళ వరకు సద్వినియోగం చేసుకుంటారో ప్రాపర్గా, జీవితం నెక్స్ట్ 30 ఏళ్ళు చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ విద్యార్థులు ఒత్తిడికి గురై, అంటే చదువు 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 అనే ఈ ప్రెజర్, ఈ ఒత్తిడికి గురై సూసైడ్స్ చేసుకుంటున్నారు సార్. నెంబర్ 1 ఫస్ట్ వాళ్ళు చేసుకోవడమే సూసైడ్ అటెంప్ట్ డైరెక్ట్గా. ఇంకా వేరే ఏం లేవు వాళ్ళకి ఆలోచనలు. ఈ ప్రెజర్స్ ఎందుకు అంత ఒత్తిడికి గురవుతున్నారండి? దానికంటే సొసైటీలో పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ ఏం చేస్తున్నారు? నా బిడ్డను అక్కడ చదివించాలి, ఈ స్కూల్లో పెట్టాలి, ఆ స్కూల్లో పెట్టాలి, డాక్టర్ అవ్వాలి, అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని పెట్టుకున్నారు. పెట్టుకొని వాళ్ళ మీద లేనిపోని ఆశలు పెట్టుకోవటం వల్ల ఆ పిల్లలు తట్టుకోలేని ప్రెషర్లు ఇవన్నీ చేసుకుంటున్నారు. యూ లివ్ ఇట్ లైక్ దిస్, వాట్ విల్ హ్యాపెన్ అనేది. ఇప్పుడు నేనున్నాను ఆర్డినరీ, మాకు పబ్లిక్ స్కూల్లో చదువుకున్నావా, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నావా, మాకెవడు చదువుకోలేదు, చెప్పలేదు. మాకైతే తెలిసే టయానికి ఇప్పుడు కూడా ఎన్సీఆర్టీ బుక్స్ అని ఉంటాయి 6 నుంచి 12 వరకు. ఈ బుక్స్ సివిల్ సర్వీస్ చాలా ఉపయోగపడతాయి. ఈ బుక్కుల్లో హిస్టరీ, జియోగ్రఫీ, సోషియాలజీ, ఎకానమీ అన్నీ చాలా బాగుంటాయి. ఇది మోర్ ప్రామినెంట్ నార్త్ ఇండియన్ పీపుల్. వాళ్ళకి సిబిఎస్ఈలోకి అన్నీ కనపడతాయి. వేరేజ్ మనం స్కూల్లో కప్పల బడిలో చదువుకొని, మనం స్టేట్ సిలబస్లో చదువుకొని బయటకు వచ్చేవారికి అరే మంచి లడ్డు ఆహారం ఉందే అని తెలుసుకునేటప్పటికి మనం ఎంఏ వచ్చినప్పుడు 6వ తరగతి చదువుకోవాల్సింది నేను అప్పుడు చదువుకోండి. ఇప్పుడు ఎక్కువ శాతం వచ్చేసి అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళు ఎక్కువ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఈ విధంగా తయారయ్యారా, లేకుంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా సార్? నేను అది చూస్తలేదండి. ఇదిగో వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు అని. ఇప్పుడు దీనిలో ఇంకోటి కూడా చెప్తున్నా. అదే ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే ఆన్లైన్ కోచింగ్స్ వచ్చేసాయి, మళ్ళీ వచ్చేసి కోచింగ్ సెంటర్స్ ఎక్కువైపోయాయి. కోచింగ్ సెంటర్స్ అనేది ఒక మనీ ర్యాకెట్. నీకు కాలేజీలు, స్కూల్స్ ఎట్లా వచ్చినాయో ఆ ర్యాకెట్ ఎట్లా ఉందో ఇది కూడా ఒకే ర్యాకెట్. ఇప్పుడు ఢిల్లీలోనే ఒక 100 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 100 ఇన్స్టిట్యూషన్స్ మొత్తం ఒక 10,000 మందో 20,000 మందో చదివితే అక్కడ ఎన్ని వస్తున్నాయి? నాట్ మోర్ దెన్ 30, 40, 50. నీ వేకెన్సీసే ఒక 900 ఉంటాయి. 900 ఇప్పుడు హైదరాబాద్లో సిటీ, ఈ సిటీలో ఒక 20 మంది వస్తారు. ఇంతే. అంటే ఏంటి?
కేక్ నీకు ఇంతే ఇంతే కేక్, దాన్ని పంచుకోవాలి. దీన్ని పంచుకోవడం ఏమైందనంటే ప్రతి తల్లిదండ్రులు ఆశావాహులు అవటం వల్ల ఇది ఈ ఇన్స్టిట్యూట్లో డబ్బులు ఖర్చు పెడితే ఆ ఇన్స్టిట్యూట్లో డబ్బులు ఖర్చు పెడితే చాలామంది నా దగ్గరికి వచ్చేవారికి ఫండమెంటల్స్ తెలియకుండా వస్తున్నారు. సార్ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న సివిల్స్ వాళ్ళకి ఇప్పుడున్న ఈ జనరేషన్కి మీరు ఇచ్చే సందేశం ఏంటంటారు? నేను ఇచ్చే సందేశం ఫాలో అవ్వమని, దానిలో ఇంకేం డీవియేషన్ ఏమీ లేదు. చదువు లేని ఆయన, ఒక ఆయన మాజీ ఆయన జబ్బు వస్తే హాస్పిటల్ తీసుకెళ్తానికి 60 కిలోమీటర్లు రౌండ్ చేసుకొని వెళ్ళాలి. ఒక కొండను దాటి దారి మధ్యలో చచ్చిపోయింది మా తల్లి. చచ్చిపోతే ఏం చేశాడు? తెల్లారిపోతే సద్ది తీసుకొని సద్దనం తీసుకొని రోజు చీలి కొట్టుకుంటా ఆ కొండని 20 ఏళ్ళ లోపల ఒక రోడ్డు చేశాడు బీహార్లో. ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు. ఏంటి ఆయన చదువుకున్నావాడా? విల్ పవర్, హార్డ్ వర్క్, పర్సిస్టెన్స్, గైడింగ్. మా ఆవిడికి జరిగింది ఇంకోటికి జరగకూడదు. ఫైనల్గా ఏంటి? ఈ రోడ్డుని మొత్తం సొరంగం మొత్తం తీసుకొని వస్తే 60 కిలోమీటర్ల దూరం 20 కిలోమీటర్ల దూరం. అట్లానే అస్సాంలో ఒక ఆయన ఉండేవాడు. ఉదాహరణ ఆ బుక్కులు ఇచ్చాను. ఆయన 20 ఏళ్లలో 11 ఎకరాల ఫారెస్ట్ చేశాడు. ఈ నవ్ హిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, ఆయన ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మరి వాళ్ళు ఏం పెద్ద చదువుకోలేదు, మనకు వెళ్ళి చదువుకోలే. ఏం చెయ్యాలి? దీనికి ఏంటంటే ఇదిగో చాలామంది చెప్తారు నాకు అర్థం కావట్లేదు సార్, ఇది అర్థం కాదు. ఒక సినిమాకి వెళ్ళి చూడండి, సోషల్ సైంటిస్ట్గా చూడండి. నేల మీద కూర్చున్నవాడు ఇప్పుడు నేలలో ఉండవులే, కానీ ఇదివరకు థియేటర్లో నేల లేకుండా వాళ్ళు కింద ఉన్నదా అడేమంటాడు? రిక్షా కార్మికుడు, అరటికాయలు అమ్ముకునేవాడు, బజ్జీలు అమ్ముకునేవాడు. డైలాగ్ ఆడే చెప్తాడు. ఎవడైతే దిమ్మ తిరిగి దెబ్బ తిరిగి పడిపోతాడో వాడే పండుగాడు అని అంటాడు. అంటే ఏంటి? వాడు 2-3 సార్లు ఆ సినిమాని చూశాడు. అట్లా నీ బుక్ నువ్వు 3 సార్లు చదివితే నువ్వు కూడా నిష్ఠానితుడు అవుతావు. చుక్కారామయ్య ఉన్నాడు. చుక్కారామయ్య గొప్ప కాదు. వారేంటి 20 ఏళ్ల మట్టి కోచింగ్ ఇస్తున్నారు. ఆయన పండితుడైపోయాడు. ఇప్పుడు నేనున్నాను, ఓవర్ 20 ఇయర్స్ ఈ ఐఏఎస్ మీద వచ్చే గైడెన్స్కి, వాళ్ళు అడిగే క్వశ్చన్లకి నేను ప్రిపేర్ అయ్యి కొన్ని ప్లాన్ అవటం వల్ల నాలో కూడా మెచ్యూరిటీ వస్తుంది. ఓకే, అది రావాలి. మనం నువ్వు ఒకసారి ఒక బుక్ చదివాను నాకు అర్థం కావట్లేదు, నీకు అర్థం కాదు. ఒకసారికి ఎప్పుడూ అర్థం కాదు. యూ మేక్ ఇట్ ఏ సెకండ్ రౌండ్, ఓకే అర్థం కాలేదు, మేక్ ఇట్ ఏ థర్డ్ రౌండ్. ఫస్ట్ నువ్వు చదువుకున్నప్పుడు 100 డౌట్లు వస్తాయి. రెండోసారి చదువుకున్నప్పుడు 100 డౌట్లని 75కి తగ్గుద్ది. మూడోసారి చదువుకున్నప్పటికీ 75 డౌట్లు 25కే వస్తాయి. నాలుగోసారి చదివేటప్పటికి అవన్నీ డౌట్లన్నీ పోయి ఈ పేజీలో ఏం రాబోతుంది అనేది కూడా నేను చెప్తా. దిస్ ఈజ్ వాట్ రిక్వైర్డ్. సార్ ఇంకోటి, మీ ఫాదరు అంటే ఒక రాజకీయవేత్తనా లేకుంటే సర్వీస్ పరంగా పోయేవాడు సార్? అంటే రాజకీయవేత్త, సర్వీస్ పరంగా. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మీది ఫ్యామిలీ? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఏ పార్టీకి సంబంధించి? కాంగ్రెస్ పార్టీ. తర్వాత మీరు అంటే పార్టీ పరంగా ఎక్కడ వెళ్ళలేదు అయితే? మీరు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడికి వెళ్ళారు? మీరు రాజకీయాల్లోకి రాలేదు? మా ఫాదర్ అన్నాడు మేము పేదవాళ్ళం అవటం వల్ల వద్దు నాన్న సర్వీస్ చేయండి, ఈ సర్వీస్లో జాయిన్ అయితే 10 మంది సహాయం చేయగలం. నాకు ఐఆర్టీఎస్ వచ్చినప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తే అన్నాడు నాన్న 10 మంది సహాయం చేసి పెట్టు, రాజకీయాలు వద్దు అని. రాజకీయాలు వద్దన్నాడు. మా ఫాదరు బళ్ళారి జైల్లో ఇన్మేట్స్ నీలం సంజీవ్ రెడ్డి, తెన్నేటి విశ్వనాథం, ఘంటసాల వెంకటేశ్వరరావు, పెద్ద పెద్ద యోధులు ఎన్జి రంగా, టంగుటూరి ప్రకాశం, వాళ్ళందరూ పరిచయం అయింది అక్కడే. అప్పుడు మా ఫాదర్ ఒక్కడే యంగ్స్టర్, వాళ్ళందరూ 40s 50sలో ఉండేవాళ్ళు, మా ఫాదర్ 30sలో ఉండేవాళ్ళు. అంటే ఈ రాజకీయం అనేది మీ ఫాదర్తోనే ఎండ్ అయిపోయింది? అయింది. బట్ ఈ రోజుల్లో మేము ప్రయత్నాలు చేస్తున్నాం కానీ బట్ ద వే మనీ ఈజ్ ఫ్లోటింగ్, ఇట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ పర్యూ. మాకల్లా అనుకున్నాం ఏంటంటే సర్వీస్ చేస్తే పీపుల్ రికగ్నైజ్ చేస్తారు, సర్వీస్కి ఈరోజున హార్డ్లీ రికగ్నైజేషన్ ఇస్తే. బట్ ఒకటి, ఎవడు ఏది అనుకున్నా ఏమనుకున్నా మా ఫాదర్ ఒకటే అనేవాడు, వాడు మనల్ని అనుకోవచ్చు
ఇది చేయలేదు అది చేయలేదని మనం అనొచ్చు. కానీ కల్చరల్గా మనం ఎదగలేదు కాబట్టి కల్చరల్గా మనం ఎదిగేంత వరకు మనం సహాయం చేస్తాం. సార్ మీ ఫాదర్ ఒక రాజకీయ నాయకుడు కదా, మీరు అప్పుడు రాజకీయాలు కూడా చూశారు. అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి డిఫరెన్స్ ఏంటంటే? ఇదిగో డిఫరెన్స్ ఏం లేదు, మీరే అన్నారు. దీనిలో రాజకీయవేత్త సర్వీస్తో ఉండేవాడు, మా ఫాదర్ సర్వీస్తో ఉండేవాడు. ఇప్పుడు సర్వీస్ అవసరం లేదు, ఇప్పుడు అంతా బిజినెస్ పీపుల్ని చూస్తున్నాం. పెద్ద పెద్ద ఆల్ రాజ్యసభ మెంబర్స్, ఆల్ లోక్సభ మెంబర్స్ ఆర్ ఫిల్దీ రిచ్ పీపుల్. నాట్ ఈవెన్ ఏ సర్వీస్ ఓరియంటెడ్ మ్యాన్ ఈజ్ గెటింగ్ ఎలక్టెడ్. దానికి కారణం ఏంటి? ఈ ఓవర్ లాస్ట్ 20-30 years ఈ పర్సెప్షన్ చేంజ్ జరిగింది. బిగ్ బిగ్ పీపుల్, కాంట్రాక్టర్స్, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్ళకి అర్థం కాదు నిజంగా రాజకీయ అధికారంలో మనం వస్తే ఎన్నో చేయగలుగుతాం. బట్ పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్. మీకు నచ్చిన రాజకీయ నాయకుడు అంటే ఎవరంటారు సార్? నాకు నచ్చిన రాజకీయ నాయకుడి గురించి నేనే అనుకుంటా. నేను ఎందుకంటే నాకు ఎవడు కూడా నా విధంగా సర్వీస్ చేయట్లేదు కాబట్టి నేను ఐ డోంట్ థింక్ సో ఇంకొకడు వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు నేను అనుకున్నాను. మీరే మా ఫాదర్ ఇచ్చిన స్ఫూర్తి, ఓకే, ఓవరాల్ స్ఫూర్తి బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జనరావు, కన్షీరామ్, జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే, పిఆర్ రామస్వామి, ఇట్లాంటి వాళ్ళు, సాహు మహారాజ్. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్లో మీలాంటి వాళ్లకు పైకి వస్తారంటారా? పైకి రావచ్చు, సర్వీస్ చేయగలుగుతాం. సర్వీస్ ఒకటి మీరు చేయగలరు కానీ మిమ్మల్ని ఎదగనివ్వరు కదా. ఎదగటం మనకెందుకు, సర్వీస్ ఎంత చేయగలమని. సర్వీస్ చేసే వాళ్ళకి ఎదగాలనే ఆశ అయితే ఉండదంటారు. నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ మైన్ ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ ఎదుగుదల గురించి చూస్తలా. నేను ఆ పదవి వస్తే ఇంకొక 10 మందికి ఎక్కువ చేయగలుగుతానని చూస్తా. చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ఎంబీబీఎస్ అమ్మాయి, మీలాంటి పెద్ద ఆయన ఒక ఆయన ఫోన్ కొని ఇచ్చాడు. ఆ అమ్మాయి గూగుల్లో చదువుకొని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ ఫ్రీ సీట్ తెచ్చుకుంది. ఆ అమ్మాయి ఏమి కోచింగ్ సెంటర్లకి 2.5 lakhs 3 lakhs పెట్టుకునే కెపాసిటీ లేదు. వాళ్ళ మదర్ మహా సంపాదిస్తే 10,000 సంపాదిస్తాయి నెలకి. ఎవరో నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక మెసేజ్ పెట్టారు, సారీ ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ అని. ఆ అమ్మాయికి ఫస్ట్ ఇయర్ 1,80,000 హెల్ప్ చేశాం, సెకండ్ ఇయర్ 3 lakhs చేసాం ఇంక్లూడింగ్ హై ఎండ్ ల్యాప్టాప్. థర్డ్ ఇయర్ హాస్టల్ ఫీజు, ఈ ఏడు థర్డ్ ఇయర్ హాస్టల్ ఫీజును 1,50,000 కట్టాలి. ₹1,00,000 మీలాంటి ధార్మికుడు ఒక ఆయన మొన్నే పంపిస్తే ఆ అమ్మాయికి ముందు హాస్టల్ ఫీజు కట్టామని చెప్పి. ఇది ఇంకా నెక్స్ట్ 2 years. సార్ మీరు సర్వీస్ పరంగా ఓకే, ఇది పొలిటికల్గా మీరు చేసే సర్వీస్కి పొలిటికల్ ప్రెషర్స్ ఏం రావడం లేదా? అంటే ఇప్పుడు కొంతమంది సర్వీస్ చేసేటప్పుడు వాటిని అడ్డుకుంటారు సార్ పొలిటికల్ లీడర్స్. ఎందుకంటే వాళ్ళకు ఇమేజ్ రాదని, వాళ్ళకు పేరు రాదని, వాళ్ళకి ఇది రాదనేసి అడ్డుకుంటూ అంటారు. మీకు అటువంటి ప్రెషర్స్ ఏం రాలేదా? వచ్చినా మనం వినాం. ఒకటి నేను చేస్తున్న పనికి నువ్వే రావడానికి నువ్వు చెయ్యి. ఐఎమ్ ఎన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. నువ్వు ఏం కావాలని చేయాలనుకున్నదని అనిపిస్తే నువ్వు కూడా చెయ్యి. ఇప్పుడు నా బుక్లో రాశాను ఇంతమందికి హెల్ప్ చేశాను అని. ఇది నేను నా గురించి సెల్ఫ్ పోస్టింగ్ కాదు, ఇది టు షో అదర్స్ యూ కెన్ ఆల్సో షో ఐ హ్యావ్ డన్ సో మచ్. ఇప్పుడు రేపు ఎందుకు శనివారం 8వ తారీఖున పే బ్యాక్ టు ద సొసైటీ అని నేను 2009 and 10 స్టడీ. సార్ ఒక చిన్న ఇది పే బ్యాక్ టు సొసైటీ అనేసి మీరు అంటున్నారు కదా, ఈ నినాదం ఎలా పుట్టింది, ఎవరు తీసుకొచ్చారు దీన్ని ఫస్ట్? ఇదిగో ఇది అంబేద్కర్ అన్నది ఏంటంటే, యూ గాట్ ఏ జాబ్ త్రూ దీస్ రిజర్వేషన్స్, దాన్ని నువ్వు 10% చేయి, దట్స్ ఆల్. ఈ 2% చేస్తేనే ఇంత బాగా పేరు వస్తుంది, 10% చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. చాలతలేదు దానికి, చెయ్యాలి ఎంతోమందికి. ఇదిగో నిన్నే ఒక ఆయన సూర్యరాజ్ అని జర్మనీలో సెటిల్ అయ్యాడు. నా గురించి ఒక పోయిటరీ రాసి పంపించాడు. ఆ కుర్రాడికి నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడో 2010లో ఆస్ట్రియా వెళ్ళటానికి హెల్ప్ చేశాను. ఇది లారీ డ్రైవర్ కొడుకు. లాట్ ఆఫ్ పీపుల్ వచ్చి ఇది కాదండి అది కాదండి అని. నేను ఒకటే అన్నా, ఆ కన్సల్టెన్సీ దగ్గరికి నేనే కారు వేసుకొని వెళ్ళా. అడిగితే ఆ అమ్మాయి చెప్పింది, ఈ స్కాలర్షిప్ ఇండియా మొత్తంలో ఇద్దరికే వచ్చింది. ఒకటి నార్త్ ఇండియాలో వచ్చింది, ఒకటి సౌత్ ఇండియాలో వచ్చింది. సౌత్ ఇండియాలో ఈ పిల్లోడికి వచ్చింది.
సార్ మామూలుగా మీరు వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి మీరు అంటే ఒకటే సామాజిక వర్గానికి చేస్తున్నారు లేకుంటే అన్ని సామాజిక మా లిస్టులో చూడండి. అదే మీ లిస్టులో వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ చేశారు. అంటే మీరైతే అందరికీ చేస్తున్నారు. అందరైతే మిమ్మల్ని ఎందుకు వెనుకబడి ఉన్న వారిగా కొంచెం ఇదిగా చూస్తున్నారు? బికాస్ ఐ ఐడెంటిఫై మోర్ ఆఫ్ ద పీపుల్ ఆర్ దేర్ ఫ్రమ్ దీస్ కమ్యూనిటీస్. నేను పుట్టిన ఈ కులం నుంచి నేను ఐడెంటిఫై అయ్యి వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు ఏమో అడగట్లా, మేడలు అడగట్లా, మిద్దెలు అడగట్లా, పలకరింపు అడుగుతాడు. ఇంకోటి ఏంటంటే నేను నేర్చుకున్న సూత్రం మా ఫాదర్ కూడా చెప్పారు, ఇప్పుడన్నా దానం చేయాలనంటే డోంట్ లుక్ ఫర్ దిస్ క్యాస్ట్ గీస్ట్ అని చూడవాక, నువ్వు చేయాలనుకుంటే చేశాను. నేను ఒక దళిత కమ్యూనిటీ వచ్చిన వాళ్ళు ఎక్కువ కమ్యూనిటీ పీపుల్ నా వాళ్ళు నన్ను లుకప్ చేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు నేను కాదనలేను. నేను అడగను ఎవరిని నువ్వేంటి అదేంటి ఇదేంటి అడగను, కానీ చేయాల్సి వచ్చేవరకు చేస్తాను. మా ప్రొఫెసర్ అరుణ్ కుమార్ గారని ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు రిటైర్ అయ్యారు, పొలిటికల్ సైన్స్. ఆయనకి ఒక 50 ఏళ్ళ నుంచి పరిచయం. ఆయన స్టూడెంట్ కొన్న కాడి నుంచి నా పాకెట్ మనీని దాచుకొని ఆయనకు నేను సహాయం చేశాను. టుడే ఈ రిటైర్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్. ఆయన నేను ఒక్కరోజు కూడా 50 ఏళ్ళలో నీ కులం ఏంటని అడగల. ఎప్పుడో మొన్నే ఎవరో మీలాంటి పెద్ద ఆయన ఒక ఆయన వచ్చి ఈ నీ క్యాస్ట్ కదా అని, దానికి ఏంటి ప్రాబ్లం అని చేయడానికి. యూ డోంట్ లుక్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. నేను సహాయం చేసినప్పుడు ఒంగోలులో ఒక అమ్మాయి ఉంది, సుభాషిణి రెడ్డి అని. ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయితో పాటు వచ్చింది. ఆ అమ్మాయి 5 నెలలు అయిపోయిన తర్వాత ఎవరో నా పేరు చెప్తే వచ్చింది. ఏంటి అమ్మాయి ఏం కావాలంటే, సార్ ఇట్లాగా నా హాస్టల్లో ఒక 6 నెలలు ఉండడానికి మీరు సహాయం చేస్తే మంచిది సార్, అందరు మీ పేరే చెప్పారు. నేను ముందు ఏం చేశాను, 15,000 నీ నగ తీసుకో, 3,000 ఆ వడ్డీ కూడా ఇచ్చేయి, రేపు వేసుకొని రా, రేపు మాట్లాడదాం. వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఒక 20,000 ఇచ్చి, ఈ 6 నెలలకు చదువుకోండి, మీరు బాగా చదువుకోండి, ఏమి ఇబ్బంది లేకుండా అని. ఈ పక్కన ఉన్నాము ఏమంటే మా ఫ్రెండ్ సారా అంది. ఆ అమ్మాయి అంది మేము రెడ్లో సారా అంది. మరి మా అమ్మాయితో ఉంటున్నావు కదా, మా అమ్మాయివే కదా నువ్వు, ఏమితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అంటే, మేము కూడా పేదవాళ్ళమే సార్, నేను అనుకున్నాను మీరు ఎస్ఎల్కే చేస్తారు ఎస్టీలకే చేస్తారు అని అనుకున్నా. అంటే నీకు కూడా అవసరం ఉందా అన్న. మాకు కూడా అవసరం ఉంది సార్, మా నాన్న కూలి, అగ్రికల్చర్ కూలి. ఆ అమ్మాయికి కూడా 20,000 సహాయం చేశాను. ఈ మొట్టమొదటి అమ్మాయి లక్ష్మికి ఒక 6 నెలలు అనుకుంది, ఒక 1.5 సంవత్సరం పెట్టింది. ఆ అమ్మాయి కంబైన్డ్ స్టేట్లో విఆర్ఓగా స్టేట్ ఫస్ట్ వచ్చింది. తర్వాత ఈ రెండో అమ్మాయి 2 ఏళ్ళు చదువుకుంది. చదువుకున్న తర్వాత ఈ అమ్మాయికి ఒక 6-5 నెలలు మాతో మాట్లాడాల. మా మిస్సెస్ కూడా అడుగుతుంది, ఈ అమ్మాయి ఏమైంది ఏంటి, ఏమైనా ప్రాబ్లం అయిందా ఏంటి అని మేము వరీడ్గా ఉన్నాం. ఒకరోజు రాత్రి 11ంటికి ఫోన్ చేసి నేను అన్నాను, అమ్మా ఏంటి చెప్పండి, ఏమైనా పోలీసు వాళ్ళకి చెప్పాలా, నిన్ను ఏమైనా ట్రబుల్ చేస్తున్నారా, ఎవరన్నా ఆకతాయిలు అట్లాగా చెప్పండి, నేను మాట్లాడతాను. ఎక్కడున్నావు ఏంటి లొకేషన్? సార్ అది కాదు సార్, నాకు పంచాయతీరాజ్ సెలక్షన్ వచ్చింది సార్, ఫస్ట్ మీకు చెప్పిన తర్వాత కథమ వాళ్ళకి చెప్పాలనుకున్నాను సార్ చెప్పాను అన్న తర్వాత నాన్న ఫోన్ తీసుకున్నాడు. అయ్యా నువ్వు ఎక్కడ పుట్టావో ఏంటోనయ్యా, నా బిడ్డను సాకావయ్యా, 2.5 ఏళ్ళు ఇక్కడ పెద్ద ఉంటారయ్యా రెడ్లు, గోళ్ళు పేకాట ఆడతారయ్యా, 10 లక్షలు. ఒక పేద పిల్లని చదివడానికి రాలేదయ్యా. ముందు మా అమ్మాయి చేస్తే ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ చేసిన తర్వాత కథమాలకు చేస్తాయి. నేను అదే కావాలి, మంచి చేయటమే కావాలి మాకు, వీళ్ళని వాళ్ళ ఇట్లాంటి ఇదనమాట. సార్ ఇప్పుడు మీరు ఎంతమందికి అయితే హెల్ప్ చేశారో ఈ మీ లిస్టు ప్రకారం అంటే ఎస్సీలకు వచ్చేసి 1,500 పైన చేశారు, అంటే బీసీలకి ఎస్సీ మైనార్టీస్కి అంతా ఓవరాల్గా 700-800 మందికి చాలామందికి హెల్ప్ చేశారు. వీళ్ళందరూ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మీతో ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు సార్? అవుతారు, ఒక 30% కమ్యూనికేషన్ అవుతున్నారు. ఇప్పుడు రేపు 8వ తారీఖున వాళ్ళే
ఈ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళే రియలైజ్ అయ్యి పే బ్యాక్ టు ద సొసైటీ అని ఒక గెట్ టుగెదర్ పెట్టి మమ్మల్ని సత్కరించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు పే బ్యాక్ టు ద సొసైటీ అనేసి కొంతమంది ఇదే నినాదంతో ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేయడం లేదు. మనకు తెలియదమ్మా గతం వాళ్ళ సంగతి మనకెందుకు, మనం అయితే ఇది చేస్తున్నాం. ఇదిగో మనం అయితే చేసిన లిస్టులో ఒక 25 మంది ఐఏఎస్ వాళ్ళు అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీస్ ఇట్లాగయ్యారు. నాకు అసలు ఒక కోరిక కూడా ఉండేది, ఒక స్టడీ సర్కిల్ పెట్టాలని. కానీ దానికి ఒక 2-3 కోట్లు ఇన్వెస్ట్మెంట్ కావాలి. స్టడీ సర్కిల్ మరి ఫ్యాకల్టీకి పెట్టుకోవాలి. ఇప్పుడు కంటిన్యూస్గా నేను ఒక్కడనే కాదు, నీకు కావాల్సిన అన్నిటిలో ఉన్న వాళ్ళకి నెల జీతాలు ఇవ్వాలి. ఒక రూమ్, ఒక హాల్ తీసుకోవాలి. హాల్ అంటే 5-6 రూమ్లు ఉండాలి. ఇవన్నీ కాస్త కూడింది. ఇటువంటి పొజిషన్లో ఉంటే ఇదిగో నేను చెప్పాను కదా, రాజ్యాధికారంలో ఉంటే ఒక ఎంపీ గాను ఎమ్మెల్యే గాను డిఫరెంట్గా పెడతాను. ఇప్పటికైనా చెప్తాను, నేను ఫ్యూచర్లో కూడా ఇప్పుడన్నా అయ్యాను అనుకో, ఇన్ కేస్ డెఫినెట్లీ నా స్టెప్స్ ఆ విధంగా వేయటానికి. ఎందుకంటే హంబుల్ పీపుల్కి మనం హెల్ప్ చేయటమే ఎట్లా చేయాలి. అంటే మీ ఫాదర్ సార్ రాజకీయ నాయకుల నుంచి వచ్చారు మీరు, అంటే రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, కానీ మీరు మళ్ళీ రాజకీయాల సైడ్ వెళ్లకుండా ఓన్లీ సర్వీస్ సైడ్ వచ్చారు. అంటే మీ కుటుంబంలో దేశభక్తి గల వారి పేర్లన్నీ పెట్టారు కదా, ఎవరెవరివి ఏమేమి పేర్లు పెట్టారు సార్? అది నా పేరు భరత్ భూషణం, మా సిస్టర్ పేరు ఇందిరాగాంధీ, మా బ్రదర్ పేరు సుభాష్ చంద్రబోసు, ఇంకొక బ్రదర్ పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకొక ఆయన పేరు జవహర్, ఇంకొక ఆయన పేరు జోసెఫ్ కెనడీ. కెనడీ ఎందుకు పెట్టామంటే కెనడీ అప్పుడు నీగ్రోలకు ఫర్గా ఉండేవాడు. ది ప్రెసిడెంట్ కెనడీ వాజ్ ఫేవరబుల్ టు నీగ్రోస్. కాబట్టి మాకు అప్పుడు అసలు మాకు ఎట్లా ఉండేదంటే, మా ఇంట్లో ఒక పిల్లోడు పుడితే ఈ పేరు ఇంకో పేరు పెట్టుకుందాం, ఆ పేరు పెట్టుకుందాం అనేది లేదు. దేశ నేతల్లో ఎవరి పేరు పెట్టుకుందాం. ఇప్పుడు అంతమందిలో కనపడతలేదు. ఇప్పుడు ఓవర్ ది 60 years మాకు చాలా చెబుతుంది, ఓకే వేర్ ఆర్ వీ, వాట్ ఆర్ వీ అని. మేము ఒక ఫిలాంథ్రఫిక్ హాస్టల్ రన్ చేసాం 2009 to 2020, బిఫోర్ కోవిడ్. వీళ్ళందరినీ ఇక్కడే పెట్టి హాస్టల్లో పెట్టి, బాబురావు గారు హౌస్ ఉండేది కాచిగూడలో, ఆయన హౌస్లో మేము పెట్టి ఒక 150 మంది నుంచి పిల్లలు ఉండేవాళ్ళు. ఒక ఫ్లోర్లో లేడీస్ ఉండేవాళ్ళు, ఒక ఫ్లోర్లో మగవాళ్ళు ఉండేవాళ్ళు. కొన్ని లేడీస్కి ప్రాబ్లం అయితే మేము తీసుకొచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓ 35 మందిని హాస్టల్లో పెట్టాం. ఓకే, దట్ ఈస్ ఓవర్ 2 to 3 years వరకు పెట్టాం. తర్వాత మా పిల్లలు ప్రస్థానం చాలా ఎంత ఇదంటే, మా వాళ్ళు కాచిగూడ నుంచి సిటీ లైబ్రరీని చిక్కడపల్లిలో ఉంటుంది, దానికి రావడానికి బస్ ఎక్కాలి. బస్సుకి 25,000 అయ్యేది, 25 రూపాయలు అయ్యేది. వెళ్తానికి 25 రూపాయలు అయ్యేది, అంటే రోజుకి 50 రూపాయలు అయ్యేది. మరి ఒక 50 మంది 100 మంది పిల్లలకు పంపించాలంటే మాకు ఇంత ఖర్చు అయ్యేది. అప్పుడు దానికి ఏం చేశారు, వాళ్ళే సజెస్ట్ చేశారు, కొన్ని సైకిల్స్ కొనాను సార్ ఈ బాధంతో, మీలాంటి ఫిలాంథ్రపిస్టులు ముందేస్తే ఒక 20 సైకిళ్ళు కొన్నాం. కొనిన తర్వాత వెళ్ళేవాళ్ళు. అప్పుడు భోజనం తీసుకొని క్యారేజీలు కొని ఇచ్చాం. ఎందుకంటే అక్కడ తినడానికి లేదు. పొద్దున్నే ఆ కుక్కు పాపం వండి వీళ్ళందరూ క్యారేజీలు పెట్టి పంపించేది. పంపించిన తర్వాత కొన్నాళ్ళకి ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. కేసీఆర్ ఆధ్వర్యంలో 5 రూపాయల భోజనం వచ్చింది. ఒక మడ్గి ఓపెన్ చేశారు అక్కడ, ఎక్కడ మన సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లిలో. అప్పుడు 5 రూపాయలు వచ్చింది కాబట్టి ఈ టిఫిన్ క్యారేజ్ తీసుకెళ్లాల్సిన పని. ఒక్క నిమిషం, నేను 78 నుంచి చూస్తున్న చిక్కడపల్లి లైబ్రరీ అట్లానే ఉంది. నో డెవలప్మెంట్. ఆ పిల్లలు చదువుకోవడానికి లేకపోతే బయటకు వచ్చి చదువుకుంటారు. వాళ్ళకి కుర్చీలు కొనిచ్చాం మేము. కుర్చీలు కొనిచ్చి ఆ కుర్చీలు పోకుండా ఉండడానికి చైన్లు కూడా కొనిచ్చి ఆ చెట్టు కట్టేవాళ్ళం. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి నా బయోగ్రఫీ. మరి ఆలోచించాలి. అదే నేను రాజ్యాధికారం అనుకో, డెఫినెట్లీ ఒక 12 స్టోరీడ్ బిల్డింగ్ కట్టించి. అందుకే మీరు కాలేకున్నారు సార్, మీరు ఇవన్నీ చేస్తారని. కావాలి అంటే మీకు ఎటువంటి రాజకీయ పార్టీ నుంచి మీకు పిలుపు రాలేదా? నేను పోటీ చేశాను, జనసేన తరఫున వేమూరు నుంచి పోటీ చేశాను 2019లో. నేను ఓడిపోయాను. కాస్ట్తో కూడింది ఎలక్షన్స్. ఇప్పుడు అప్పుడు కూడా అంతే.
కాస్ట్తో కూడింది. అప్పుడు నాకు అనిపించింది మనం తట్టుకోలేం. నీతిగా నిజాయితీగా బతకడానికి ఈ సొసైటీ ఈజ్ నాట్ కోఆపరేటివ్. మీరు జనసేనలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు సార్? అప్పుడు వాళ్ళు పిలిచారు, వెళ్ళాను. అంతే. తర్వాత చాలామంది పిలిచారు. పిలిస్తే కొన్ని రీజన్స్ మళ్ళా ఇక మెచ్యూర్ కాలేదు. మనం చేయగలిగి మనం చేసాం. జనసేన పార్టీ తరపున నిలబడినప్పుడు అంటే మీకు సపోర్టింగ్ ఎలా ఉండిందండి? అంటే మనం బ్యూరోక్రాట్గా ఉండి వెళ్ళిన వాళ్ళం. వాళ్ళకి అప్పుడే ఎక్స్పోజ్ చేయాలి. 1.5 మంత్ టైంలో మన గురించి తెలియాలి. కొంతమందికి తెలుసు. కానీ అమేజింగ్గా చాలా సంతోషపడిన విషయాలు ఏంటంటే కొన్ని ఒక 10-12 నేర్చుకొచ్చినాయి అక్కడ. వేమూరు అనే ఒక దళిత వాళ్ళలో క్యాన్వాస్ చేస్తున్నా. ఒక పెద్ద ఆయన మీలాట ఆయన వచ్చి, రాయండి సార్ మా ఇంటికి వచ్చి టీ తాగండి నాన్న. వద్దయా టైం లేదు, చికెట్ పడిపోతుందా? లేదు సార్. వెళ్ళాను. వెళ్తే ఆయన అన్నాడు, ఎందుకు సార్ మీరు ఈ పార్టీలో జాయిన్ అయ్యారు? మీరు ఓడిపోతారు కదా, 6 నెలల క్రితం ఫిక్స్ అయిపోయినాయి కదా ఇవన్నీ. ఏం చేయనయ్యా, ఏదో ఒక పార్టీ నాకు ఆసరాగా నిలబడింది, వాడుతూ ఉన్నాను. ఆ పక్కనే వాళ్ళ అల్లుడు నిలబడ్డాడు. ఆ పిల్లోడు అడిగాడు నన్ను, సార్ నేను చెప్తున్నానా అని. తెలీదమ్మా సార్, నేను ఆర్టీసీ క్రాస్ రోడ్లో చదువుకునేవాడిని హాస్టల్లో. నాకు 10,000 రూపాయలు అవసరం పడింది. మీ పేరు చెప్తే మీ ఆఫీస్కి వచ్చాను. వస్తే మిమ్మల్ని ఎవరు ఏంటని కూడా అడగలేదండి. నేను చెప్తంతోనే మీరు 10,000 రూపాయలు ఇచ్చి, ఈ 10,000 రూపాయలతో 3 నెలల హాస్టల్, అప్పుడు 3,000 ఉండేది, 3,000 3,500 విత్ ఫుడ్. అంటే మీరు ఇచ్చి సార్ ఆ గుమ్మం దగ్గర మీకు ఏమైనా బుక్స్ అవసరం అయితే చెప్పు, నాకు ఫోన్ చేయను అన్నారు. ఇప్పుడు నేను ఏసీటీఓగా తెనాల్లో పనిచేస్తున్నాను సార్. నేను ఇదే చెప్పాను, ఇదిగోయా నేనైతే ఇట్లాంటి ఎన్నో చేస్తాను. పవన్ కళ్యాణ్ గారితో మీరు అప్పుడు కలిసారు సార్? పవన్ కళ్యాణ్ చాలా. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా. అంటే నేను ఆ పార్టీ వదిలేశాను అమ్మ, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది. అంటే ఈ మనీ ఎక్స్పెండిచర్ దాంట్లో మనం సూటబుల్ కాయమని అనిపించింది. అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో గెలుపొందాలంటే దగ్గర 30 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. తెలియదు అది ఎంతైనా, అంత కాదులే కానీ కొంత అయితే అవుద్ది. 20 అవుతుంది. 20 కూడా కాదు, 20 కూడా కాదులే, ఒక 5-6 కోట్లు. కోట్లు ఏ కాన్స్టిట్యూన్సీ తీసుకున్నా కానీ 5-6 కోట్లు అవ్వచ్చు. 5-6 కోట్లు ఖర్చు కావచ్చు అని నేను అనుకుంటున్నా, గ్యాస్ చేస్తున్నా. ఇంకా వాళ్ళు అమేజింగ్ సపోర్ట్ ఇచ్చారు, దేర్ ఇస్ నో డౌట్. అంటే జనసేన తర్వాత మళ్ళీ మీరు ఏ పార్టీనో ఇంకా కలవలేదంటారు? ఓకే, కలవలేదమ్మా, కలవలేదు. ఎందుకంటే నా ఎకానమీ ఈజ్ నాట్ ఫైండింగ్ వేస్ విత్ మీ. మన వల్ల సర్వీస్ చేయడంలోనే ఉన్నాం. అది అంటే మిమ్మల్ని కొంతమంది దళిత నాయకులు ఆశ్రయించుంటారు కదా, అంటే ఈ విధంగా సపోర్ట్ చేయండి అనేసి. ఎవరు రాదు. వచ్చినా కానీ వాళ్ళకేముంటుంది, దళిత లీడర్లకు హూ ఈజ్ హ్యావింగ్ సే, మాకన్నా సే వాళ్ళకుందా? అది భ్రమే. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అనుకుంటే అది భ్రమే. ప్రాబ్లం ఏంటంటే నాకు ఒక 3 విషయాలు నాలో డ్రాబ్యాక్స్ కనపడ్డాయి. ఒకటి, ఇతను దళిత వాదం మీద స్ట్రాంగ్గా ఉంటాడు, ఎస్సీ ఎస్టీ బీసీ వాదం మీద. ఇతనికి సీట్ ఏమన్నా ఇస్తే రేపు టుమారో హీ విల్ నాట్ బీ విత్ అస్. నెంబర్ 2, అందరూ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు, ఈయనకేమో మనం డబ్బులు పెట్టి మనమే డబ్బులు పెట్టాలి ఈయన. ఇది 3వది, ఈయన వాదమే ఆయన పట్టుకుంటాడు, ఈయన ఇవి అట్లా. అటువంటప్పుడు మనకెందుకు ఈయనతో లేనిపోయింది. మామూలుగా ఉన్న వాళ్ళని తీసుకో, సాగిపోతుంది. నేను కూడా ఎదురు తిరుగుతాను, నేను కాదు. నా పని ఏంటంటే మనం ఎంత సర్వీస్ చేయగలము. దెర్ ఆర్ మెనీ హంబుల్ పీపుల్. దే కమ్ టు మీ అబౌట్ సార్ ఈ సీట్ ఇప్పించండి సార్. కదా సార్, మీరు దళితవాది అంటున్నారు కదా. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ అనేది వచ్చింది. ఈ ఎస్సీ వర్గీకరణని కొంతమంది కరెక్ట్ కాదు అని కొంతమంది అంటున్నారు. ఇది కరెక్ట్ అనేసి ఓన్లీ ఆ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు అని అనే వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? వాళ్ళతో మేము వాదించేది ఏమి లేదు. వాదించేది కాదు సార్, కాదు అనుకుని ప్రజల్ని భ్రమ పెట్టిన వాళ్ళకి ప్రజలకి మీరు తెలియజేసేది ఏంటంటారు? తెలియజేసేది ఇదిగో, వీఆర్ నాట్ ఆస్కింగ్ మోర్ దాన్ వాట్ వీ హ్యావ్. మేము అడిగేది ఏంటంటే పర్సంటేజ్లో మాకెంత ఉందో అంతే ఇవ్వమని అడుగుతున్నాం. ఇది లాస్ట్ 30 years నుంచి అడుగుతుంది.
వీఆర్ నాట్ ఎస్కింగ్ మోర్ దాన్ దాట్. కాబట్టి ఈ రోజున రియలైజ్ కావాల్సింది ఏంటంటే నువ్వు ఎంత దామాషా ప్రకారం పాపులేషన్ ఉంటావో అంతే తీసుకొని అనడంలో తప్పు అని అనుకోవడం బ్రహ్మ కదా. యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద రియాలిటీ, అంతే కదా. మరి ఒకటే నేను తీసుకుంటానంటే 4 బ్రదర్స్ ఉన్నారనుకో, లేకపోతే 2 బ్రదర్స్ ఉన్నారనుకో, నేనే మొత్తం పెద్దవాడిని, నేను అన్నీ తీసుకుంటాను, రెండోడికి లేదనంటే అట్లా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండి, దెర్ ఆర్ మెనీ పీపుల్. జోగిని వ్యవస్థ అని ఉంది. జోగిని వ్యవస్థ నిజామాబాద్లో ఉంది, మహబూబ్ నగర్లో ఉంది, కర్నూలులో ఉంది, పార్ట్ ఆఫ్ గుంటూరు డిస్టిక్లో ఉంది, కళ్యాణదుర్గం రాయదుర్గంలో గురించి, కడప ఇట్లో ఉంది. మరి ఎందుకు ఓన్లీ అవర్ పీపుల్? వైఆర్ అవర్ పీపుల్ ఓన్లీ జోగినీస్? ఎక్కడన్నా ఉందండి వరల్డ్లో ఇంత చెత్త పనిచేసేది? దేవుడు భార్యని వ్యభిచారం చేస్తారండి. నేను 1994లో ఢిల్లీలో ఉన్నా, జాబ్ చేస్తున్నా. అప్పుడు నాకు శ్రీకాళహస్తి నుంచి విజయ్ కుమార్ అని కుర్రోడు వచ్చాడు. అతనికి షెల్టర్ లేకపోతే నేను తీసుకెళ్ళి నా గెస్ట్ హౌస్లో పెట్టుకున్నాను. ఆ నైట్ చెప్తున్నాడు అతను, సార్ నేను మా అత్తమ్మకి సంబంధించిన. నేను అనుకున్నా మా అత్తమ్మ అంటే వాళ్ళ అమ్మ ఏమని అనుకున్నా, వాళ్ళ అమ్మ పేరు ఏమని. ఏముందిలే ఎవరికల్లో ఏదో పేరు ఉంటుందిలే. కాదు సార్ మేము మాతంగా అనేది ఒక క్యాస్ట్. ఏంటన్న అంటే ఏం లేదు సార్, మా ఆడవాళ్ళని దేవుడు భార్య చేస్తారు, చేసిన తర్వాత ఊరంతా వాడుకుంటారు, ఇంక్లూడింగ్ పెద్దోళ్ళు. నేను ఎవరికి పుట్టానో తెలియదు ఇప్పటికి కూడా. ఆ కుర్రోడు MBA చదువుకున్నాడు. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం తండ్రి పేరు రాయాలి పాస్పోర్ట్లో. మరి ఎవడు ఒప్పుకుంటాడు? ఇదివరకు ప్రయర్ టు బైఫర్కేషన్ ఒక జీవో ఇష్యూ చేశారు. నాకు అది కరెక్ట్గా ఐడియా లేదు, కానీ అది చెప్పారు. దానిలో అది రాయటానికి లేదు, ఇది ఫాదర్ పేరు రాయాల్సిన అవసరం. దీని మీద నేను నాలాంటి వాడు రాజ్యాధికారంలోకి వెళ్తే ఫైట్ చేస్తాను, ఎన్నో చేయాలి. సరే ఇది ఇప్పుడు మీరు చెప్పింది ఇప్పటికీ ఉందంటారా? ఏది ఇప్పుడు ఈ జోగిని ఎందుకు లేదు, స్టిల్ ఉంది. కాదు సార్, ఇప్పుడు ఏ కాలంలోకి వచ్చాం మనము అడ్వాన్స్డ్. అవును మీరు అనుకుంటున్నారు వచ్చామని, బట్ వన్ ఆఫ్ దే ప్రాబ్లం అంటే ప్రతి ఒక్కటి అసెంబ్లీలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, ప్రతి చోట అన్ని నినాదాలు వినిపిస్తున్నారు, అన్ని వినిపిస్తున్నారు, చేసేవాళ్ళు లేడు కదా, గురించి పోరాడుతున్నారు. సేవ్ బ్రిడ్జిలు, లైన్లు, మన సపరేట్ దానికి సంబంధించి వాదన జరుగుతుంది కదా. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉండి, AI కాలంలో ఉండి, ఇప్పటికీ కూడా అది ఉందంటారా? ఉంది. 10 స్టేట్స్లో ఉంది, 10 స్టేట్స్లో ఉంది. వాళ్ళతో మమేకం అయితే తెలుస్తుందండి ఇవన్నీ ప్రాబ్లమ్స్. అసలు ఎందుకండి, ఇక పెళ్లి జరిగినప్పుడు ఒక రికార్డింగ్ డ్యాన్స్ అని పెడతారు. రికార్డింగ్ డ్యాన్స్కి అందరూ ఊరు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? వాడు అక్కనే ఆడ అమ్మని ఆడ చెల్లిని ఒప్పుకుంటాడా డ్యాన్స్ చేయడానికి? అంటే మనలో కూడా విచక్షణ లేదు. ఎవడోడు కూతురు డ్యాన్స్ చేస్తే నువ్వు నవ్వుకుంటావు, బాగా ఎంజాయ్ చేస్తావు. నీ ఓన్ చెల్లిని చేస్తే నువ్వు ఒప్పుకో. ఇది రావాలి మార్పు, ఇది రావాలి. ఈ మార్పు రావాలని మనం కోరుకుంటున్నాం. ఈ వర్గీకరణ అనే విషయంలో ఇది న్యాయబద్ధమైంది. మేము ఒకళ్ళని అన్యాయం చేయాలని అంటలేదు, వారందరూ పైకి రావాలని కోరుకుంటున్నాం. ఎన్నాళ్ళు ఒక చిన్న యాజిటేషను 30 ఏళ్ళు పట్టుద్దండి. డస్ ఇట్ టేక్ 30 years? దీనికి 30 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు అట్లానే ఉంది. దళిత్ క్రిస్టియన్స్ అని మరి అన్నిట్లోనూ ఒప్పుకున్నారు, ఎక్సెప్ట్ ఇక్కడికి హిందువులుగా ఉండి ఇదైన వాళ్ళకి అది ఒప్పుకోవట్లేదు. ఎందుకు? వాళ్ళ సంఖ్య చాలతలేదు. అదేమంటే క్రియేట్ చేస్తున్నారు, నో హిందువు దొంగ, హిందువు ఈ దొంగ. ఇది రియాలిటీ చూసుకోవాలి. ఎవడు లైక్ చేస్తే వాడు వెళ్తాడు. మా నాయనమ్మ పేరు దుర్గమ్మ అండి, మేము పుట్టు హిందువులము. నేను అడిగాను నా చిన్నప్పుడు, నువ్వేంటమ్మమ్మ నువ్వు ఎందుకు క్రిస్టియానిటీ మారారు మీరు అంటే, అయ్యా తెల్లది ఎర్రది వచ్చి ముద్దు పెట్టుకుంటుంది అయ్యా, అదే మనోడవం దగ్గర కూడా రానిడయ్యా. రామాలయం అని ఉండేది మా బెజవాళ్ళ భీమవరంపేట. ఆ టెంపుల్కి దళితులు దూరం నుంచి వెళ్ళి నమస్కారం పెట్టుకుని వెళ్ళేవాడు. ఆ విచక్షణ ఎందుకని? మరి అది రియలైజ్ కావాలి కదా. ఇదో నేనే చిన్నపిల్లోడు 3వ తరగతో 5వ ఏజ్ ఉన్నప్పుడు నేను రియలైజ్ అయితే వాట్ ఈజ్ హ్యాపెనింగ్, దిస్ ఉమెన్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్సైడ్ అంటే మా మైండ్లో ఎంత ఇది చూడండి. ఇప్పుడు ఐఎమ్ నౌ 71.
65 ఏళ్ళ క్రితం మైండ్లో పడిపోయింది. అరే మమ్మల్ని లోనకి వెళ్ళనీరు, కథమావాడు వెళ్తారు కానీ పాపం వాళ్ళు దూరం దూరం ఉండి కట్టెలు అమ్ముకునేవాళ్ళు. వాళ్ళు అడవులకు వెళ్ళి కట్టెలు తెచ్చుకుంటారు. ఓకే. ఆ కట్టెలు తెచ్చుకునేవాళ్ళు పాపం దూరం ఉండి ఇట్లా నమస్కారం పెట్టి వెళ్ళాం. ఎంత బాధ అనిపిస్తుంది. ఇదిగో అప్పటికిప్పటికి మీరు మాట్లాడుతున్నారు కదా, డిఫరెన్స్ ఏంటంటే కొంత మారింది కానీ సాఫ్ట్గా మారింది. నేను 79లో ఇంటర్వ్యూకి వెళ్తున్నా. మా ఇన్సూరెన్స్లో బాస్ ఉండేవాడు, రీజనల్ మేనేజర్. ఆయన ఇంటికి వెళ్ళాను. విత్ యువర్ బ్లెస్సింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఐఏఎస్ ఇంటర్వ్యూ సార్, బ్లెస్ మీ అని అంటే అట్లా చూసి వెళ్ళిపోయాడు. ఆయన హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఆయన ఇంటి ఎదురు వాడు బయటికి రావట్లేదు. అంటే అంత పగతో ఉన్నాడు ఆయన. నేను కూడా ఐఏఎస్ అవటం ఏంటని. నీకు తోటి ఇండియనే నీకు అవడానికి ఇష్టం లేకపోతే ఇంకెవడు కావాలి? మీరే కావాలా? నేను 24 hours జర్నీ ఇన్ మీటర్గేజ్, పాలన్పూర్, జైపూర్, బోల్ ఢిల్లీ ట్రావెల్ మొత్తం ఆడేకి నింపుకొచ్చాడు. వస్తే నేను అనుకునేవాడిని ఎస్ మళ్ళీ కొట్టుకొని ఎస్ ఇట్ ఈజ్ ఈజ్ డ్యూటీ, ఈజ్ అన్ ఆబ్స్టికల్, ఐ హ్యాడ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. ఇవన్నీ దాటాలి నేను. మరి చూసుకో, 40 ఏళ్ల తర్వాత నా సర్వీస్ అయిపోయి 40 ఏళ్ల తర్వాత కూడా ఇవి ఉన్నాయంటే ఇవన్నీ మాకు జరిగినాయి. ఈ వర్గీకరణ గురించి మాల సామాజిక వర్గం మాత్రమే మాట్లాడుతుంది సార్. ఏపీ మొత్తం అక్కడక్కడ మీటింగ్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళకొక్కటే ఎందుకు ఇది చేస్తున్నారు? వాళ్ళకేదో దే ఆర్ లూజింగ్ అని, అంతకన్నా ఏం లేదు. దాని మేమమ్మ వాళ్ళ గురించి మేము మాట్లాడేది ఏం లేదు. మేము కావాలనుకున్నది ఇది, మేము సక్సెస్ అయ్యాం. దట్స్ ఆల్. ఆఫ్టర్ 30 years, ఇట్ టుక్ 30 years. దీనికి చాలామంది మరి సాక్రిఫైస్ చేశారు. పొన్నాల సురేంద్ర ఉన్నాడు, పాపం ఇమేజ్ హాస్పిటల్లో ఉన్నాడు. నేను మా కొలీగ్ ఒక ఆయన కలిసి వెళ్ళాం హాస్పిటల్కి. వెళ్తే నమస్కారం పెట్టాడు. పాపం డాక్టర్ చెప్పాడు ఇంకో 10-15 నిమిషాల్లో చనిపోతాడు. అన్న మీ 8 లక్షలు రైజ్ చేసాం, 3 చనిపోయిన వాళ్ళకి 2 లక్షల చొప్పున 6 లక్షలు ఇచ్చాం. మిగిలిన 2 లక్షలని ఇంజురీ అయిన వాళ్ళకి ఇచ్చాం. పొన్నాల సురేంద్ర సిస్టర్ ఒక అమ్మాయి వివేకానంద కాలేజీలో చదివితే ఆమెకి 4 సెమిస్టర్లు ఫీజు కట్టాం. ఆ ప్రిన్సిపల్ అందా ఈయనెవరు ఇట్లా కడుతున్నాడు అని అంటే మా ఇన్స్పెక్టర్ చెప్పాడు, ఈయన ఇట్లా పేదలకు సాయం చేస్తుంటాడు. ఆయన పుణ్యమంతా ఆయనదేనా, మేము కూడా చేస్తామని 35,000 20,000 తగ్గించాను. ఇప్పుడు ఇంకొక అమ్మాయి మ్యారేజ్ అయితే 25,000 రూపాయలు ఇచ్చాం. సార్ మీరైతే సర్వీస్ చేస్తున్నారు, అందరికీ సాయం చేస్తున్నారు, బాగుంది. అంటే మీ ఫాదర్ దగ్గర నుంచి రాజకీయాలు ఒక్కటే స్టాప్ అయ్యాయి, ఫాదర్ నుంచి మీకు వచ్చి స్టాప్ చేసుకున్నారు. ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో అవి మీ ఫాదర్ చేశారు, మీరు చేశారు. ఇప్పుడు ఈ తరంలో మీ పిల్లలు కూడా అదే చేస్తున్నారు అంటారా? మా పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళు సహకరిస్తున్నారు మాకు. మా చేస్తున్న దానికి మా పిల్లలు ఏం అబ్జెక్షన్ రావట్లేదు. ఇక్కడ లేరా సార్ వాళ్ళు? ఒక ఆయన అమెరికాలో ఉంటాడు, ఒక ఆయన ఇక్కడే ఉంటాడు. వాళ్ళు కూడా మీ కోవాలని అంటే కోవాలంటే వాళ్ళు దేర్ నాట్ అబ్స్ట్రక్టింగ్ అస్, మీకు సపోర్ట్గా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు సహకరిస్తారు. ఓకే సార్. తర్వాత సార్ చెప్పండి. ఈ అమరవీరుల్లో దామోదర్ అని ఆటో రిక్షా డ్రైవర్ చనిపోయాడు. చనిపోతే వారికి భార్య 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి 2 lakhs డిపాజిట్ చేసి 5 ఇన్సూరెన్స్ పాలసీలు కట్టి వాళ్ళ బ్రదర్ అశ్వత్థామకి ఒక ఆటో రిక్షా కొనిచ్చి మలక్పేటలో 1,00,000 రూపాయలు మేము పెట్టుకున్నాం, 50,000 ఆయన పెట్టుకున్నాడు. తర్వాత నేను సర్వీస్లో ఉన్నంతకాలం 4 నెలలకి చొప్పున 20,000 చొప్పున 12,000 స్కూల్ పిల్లలకి ఫీజు. సార్ మీ సర్వీస్ అన్నీ చూసాం, మీ బుక్లో చూసాం, మీ పేపర్లో చూసాం. మీరు ఇచ్చింది మొత్తం అంతా ఎన్ని లక్షలు ఇచ్చారు, ఎంత చేశారు అనేది చూసాం. ఇప్పుడు మీకు ఏదైనా రాజకీయ నాయకులు అంటే ఏదైనా రాజకీయ పార్టీ నుండి పిలుపు వస్తే వెళ్తారా వెళ్ళరా? అంటే మనీ కాకుండా ఉంటే వెళ్తానా అండి. మనీ కాకుండా, మనీ లేకుంటే ఎక్కడ ఏం జరగడం లేదు సార్. ఇప్పుడు ఒక కార్పొరేటర్ కూడా గెలవడం లేదు, ఒక సర్పంచ్, ఒక వార్డు మెంబర్ కూడా గెలవడం లేదు. మనం దానికి మనం ఏం చేయగలం, మనం వద్దు కూడా. మనీ కాకుండా అయితే ఐఎమ్ ప్రిపేర్డ్. అంటే ఇట్లా సేవా సర్వీసు, సేవా గుణం ఉన్నది ఈ పవన్ కళ్యాణ్ గారికి బాగా ఇష్టం.
ఇలాంటివన్నీ. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎందుకు మీరు వచ్చేస్తుంటే ఎందుకు ఆపలేకుండా గమ్మునైపోయారు? తెలియదమ్మా, అది నేను తర్వాత ఇక అడగలేదు. ఆయన కూడా చూడలేదు? తెలియదు. ఆయనకు ఆ టచ్ లేదు ఇక 3 ఏళ్ళ మట్టి. అంటే మామూలుగా ఆయన ఎప్పుడు చూసినా సేవ చేయాలి అనే సంకల్పంతో ఉంటారు కాబట్టి, సాయం చేయాలని సంకల్పంతో ఉంటారు కాబట్టి, మీలాంటి వాళ్ళను ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఎందుకు ఆయన మీరు ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు గమ్మునైపోయారు? అడుకోవాల్సిన ప్రశ్న నువ్వు, ఆయన అడగాల్సిన ప్రశ్న నన్ను కాదు కదా. ఒకవేళ మళ్ళీ పిలుపు వస్తే మీరు వెళ్తారా? వస్తే సర్వీస్ చేయాలన్న పందాలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా వెళ్తాం, దానిలో ఏముంది. ఓకే సార్. ఒకటేంటంటే మన మూమెంట్ని స్వార్థంగా చూడకూడదు ఎవడైనా. ఇన్నాళ్ళు లాక్కొచ్చాం, మనం స్వార్థం లేకుండా చేసాం కాబట్టి అట్లానే ఆ యాంగిల్లోనే ఉంటాం. ఓన్లీ సర్వీస్. ఓకే సార్. ఇంకా మీరు చాలా మందికి, చాలా నిరుపేదలకి, దళితులకి, బీసీ సామాజిక వర్గానికి, అన్ని సామాజిక వర్గాలకి, ఇరుకుల్లో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, చదవలేని వాళ్ళకి అందరికీ ఇలాగే మీ సాయం కొనసాగాలని మనస్ఫూర్తిగా మా సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మీ అందరూ మీ కెమెరామెన్లు ఇద్దరికి, మీకు విజయ్ కుమార్ గారికి మీరు టైం వెచ్చించి, యాక్చువల్గా ఏంటంటే ఉన్న మాట ఒక మాట చెప్తాను, ఎవళ్ళు కూడా రాని ప్రదేశాలకు మీరు వస్తాను, అందుకు సంతోషపడాలి. ఎందుకనంటే ఇటువంటి చేస్తున్న విషయాలు జనాలు చెబుదామని తపన లేకపోతే రారు. మాకు అనిపించింది, మేము ఎన్నేళ్ళు బట్టి లాస్ట్ 30 years నుంచి ఎంతోమంది సాయం చేస్తాం. బట్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ కమ్ టు నోటీస్ దిస్ అండ్ బ్రాడ్కాస్ట్ అండ్ టెల్ ద పబ్లిక్. కాబట్టి మిమ్మల్ని కాంప్లిమెంట్ చేస్తున్నాం. మీరు ఈ విధంగా ఈ చూసిన వ్యూవర్స్ ఎవరైనా కానీ వారు కూడా 10 మందికి సాయం చేయాలని నా దృక్పథంలో, మా జనరేషన్ అయిపోతుంది, ఈ కొత్త జనరేషన్ చేయాలని కోరుకుంటూ మీరు వచ్చిన టీం మొత్తానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.